ఏమైంది సార్? ఎందుకు తీస్తున్నారు? మీకు టిఫిన్ బండి పెట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిందా లేదా పోలీసులు పర్మిషన్ ఇచ్చారా? సార్, చిన్న టిఫిన్ బండికి అవన్నీ ఎందుకు సార్? చిన్న బండి అయినా సరే కంపల్సరీ పోలీస్ పర్మిషన్ కావాలి, మున్సిపాలిటీ పర్మిషన్ కావాలి. రేపు పొద్దున ఏదైనా జరగరాని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? సార్, ఈ టిఫిన్ బండి దగ్గర జరగరాంది ఎందుకు జరుగుతుంది సార్? ఇది రెసిడెన్షియల్ ఏరియా. ఈ చుట్టుపక్కల వాళ్ళకి మీ టిఫిన్ బండి వల్ల ఇబ్బంది అవుతుందంట. అలాగే రోడ్డు మీద చెత్తా చెదారం ఎక్కువ అవుతుంది, స్మెల్ వస్తుందని కంప్లైంట్ ఇచ్చారు మీ మీద. లేదు సార్, మేమెక్కడా రోడ్డు మీద చెత్త వేయడం లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం సార్. లేదమ్మా, సాయంత్రకల్లా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాల్సిందే. సార్, ఇది మాత్రమే మా బ్రతుకు తెరువు సార్. ఇప్పుడిప్పుడే మాకు వ్యాపారం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో మీరు మా బండి తీసేయమంటే మేము ఎక్కడికని పోగలం సార్? పెద్ద మనసు చేసుకుని మీరే ఆలోచించండి సార్. మా కాళ్ళ మీద మేము బతుకుదాం అనుకుంటున్నాం సార్. ఇక్కడ మా సైడ్ నుంచి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వం సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. నన్ను మీ చెల్లెలు అనుకోండి సార్, ప్లీజ్. రోడ్డు మీద బతికే వాళ్ళ కడుపు కొట్టడం నాకు కూడా ఇష్టం లేదమ్మా. పైగా ఆడపిల్లవి, కష్టపడుతున్నావు, కాదని లేకపోతున్నాను. మీ వల్ల ఏరియాకి డిస్టర్బెన్స్ వస్తుందని మిమ్మల్ని వెంటనే ఇక్కడ నుంచి పంపించేయమని, మీ దగ్గర ఎలాంటి లైసెన్స్ లేదని కంప్లైంట్ చేశారు. ఇన్కేస్ నేను పట్టించుకోకపోతే నా మీద ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తానని హెచ్చరించింది. సో నేను మిమ్మల్ని ఇక్కడ ఉంచలేనమ్మా. మీరు సాయంత్రం కల్లా ఖాళీ చేయాల్సిందే. సార్, మీరే దయ చూపాలి సార్, ప్లీజ్ సార్. నన్ను బ్రతిమలాడి ప్రయోజనం లేదమ్మా. నేను సాయంత్రం వచ్చేసరికి మీరిక్కడ ఉండకూడదు. కానిస్టేబుల్స్, పదండి. ఓకే సార్. సార్, అమ్మా, మీ దగ్గర నేను రోజు టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ చాలా బాగుంటుంది. మీలా టిఫిన్ చేసేవాళ్ళు ఈ దరిదాపుల్లో ఎవరూ లేరు. మీరేం బాధపడకండి. నేను మీకు ఒక ఏరియా చెప్తాను, అక్కడ టిఫిన్ బండి పెట్టుకోండి, బాగా సాగుతుంది. ఎక్కడ సార్? పక్కనే ఒక గుడి ఉంది. ఆ గుడికి దరిదాపుల్లో ఒక్క టిఫిన్ సెంటర్ కూడా లేకపోవడం వల్ల గుడికి వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అక్కడ టిఫిన్ బండి పెట్టుకుంటే చాలా బాగా సాగుతుంది. నన్ను నమ్మండి.